హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే సౌండ్ బర్డ్స్ పర్చేజ్ చేశాక దాంట్లో బేస్ ఏ విధంగా వస్తుంది, వాల్యూమ్ ఏ విధంగా వస్తుంది అనేటువంటివి చూస్తున్నారు తప్ప దాన్ని మనం ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలి, ఆడియో క్వాలిటీ ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలి, ఫిజికల్ వారీగా ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా కనెక్టింగ్ చేసుకోవాలి, టీవీలో మనం ఏ సెట్టింగ్స్ చేసుకోవాలి అన్న ప్రాపర్ నాలెడ్జ్ అనేటువంటిది చాలామందికి ఉండట్లేదు. నాలెడ్జ్ ఉండట్లేదు అని చెప్పడం కంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ దీని మీద మీకు అవగాహన క్రియేట్ చేయట్లేదు అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. నేను ఈ వీడియో రికార్డ్ చేయడం ముందుగా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఎవరైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారేమో, ఎందుకు ఈ వీడియో చేయడము, వేరే చాలా కంటెంట్ ఉంది కదా అని చెప్పేసి. బట్ మన తెలుగులో ప్రాపర్ నాలెడ్జ్ అనేటువంటి మీకు అయితే ప్రొవైడ్ చేయలేదు. అందు గురించి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ కూడా షేర్ అవ్వాలి. కాబట్టి మీ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, అలా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో మస్ట్ అండ్ షుడ్గా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, మొబైల్ ఫోన్స్ అలాగే ఇతర ఎలక్ట్రానిక్స్ యొక్క అన్బాక్సింగ్ అలాగే జెన్యూన్ రివ్యూస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మన ఛానల్ అంతా కూడా జెన్యూన్ కంటెంట్ మాత్రమే మీ ముందుగా తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా తెలియచేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, ఇప్పుడే లైక్ చేసి పెట్టేయండి. ఫ్రెండ్స్, సౌండ్ బార్ పర్చేజ్ చేశాక చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే బాక్స్లో బయట తీయడం, టీవీకో లేకపోతే మొబైల్ ఫోన్ యొక్క బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడం, సాంగ్స్ అనేటువంటి ప్లే చేస్తారు అనమాట. సో క్వాలిటీ బాగుంటే బాగుంటుంది అనుకుంటారు, లేకపోతే క్వాలిటీ అనేటువంటి అసలు బాగాలేదురా అని చెప్పేసి ఫస్ట్ ఇంప్రెషనే నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఎన్ని రకాలుగా ద బెస్ట్ కనెక్టివిటీస్ ద్వారా బెస్ట్ అవుట్పుట్ వచ్చినా సరే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నెగిటివ్ ఇంప్రెషన్ కాబట్టి దాని మీద టోటల్గా నెగిటివ్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. అందు గురించి ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ మిస్టేక్ అనేటువంటి మీరు చేయకూడదు. సౌండ్ బార్ మన ఇంటికి రాగానే ఫస్ట్ మనం ఫిజికల్ వారీగా కంప్లీట్ చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మన సబ్ ఆఫర్ బయటకు తీసి మనం కంప్లీట్గా చెక్ చేయండి. ఎక్కడైనా క్రాక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయని చూడాలి. మెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి సౌండ్ బార్ గమ్ అనేటువంటిది అంటిస్తారు అనమాట. ఆ గమ్మనికి ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది మీరు మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని సౌండ్ బార్స్కి వచ్చినప్పుడు కింద ప్లాస్టిక్ క్యాప్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ క్యాప్స్ యొక్క స్టెబిలిటీ ఏ విధంగా ఉంది, ఏమైనా బ్రేక్ అయ్యా ఏంటి అనేటువంటిది మనం మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే సబ్ ఆఫర్ మనకి సైడ్ అనేటువంటిది ఉంటుంది, లేదా కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అది మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆ మెష్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ టైపు, దాని మీద డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా లేదన్నట్టు చెక్ చేసుకోండి. అంటే ఏం చేస్తారంటే ఆ క్లాత్ పైనుండే మీరు ఆ సబ్ ఆఫర్ని సెంటర్లో కాదు సైడ్ వచ్చినప్పటికీ ఏదో ప్లేస్లో కొంచెం ప్రెస్ చేయండి. అది బాగా లోపలికి వెళ్ళిపోతుందంటే కంప్లీట్ చీప్ క్వాలిటీ అన్నమాట. అలా కాకుండా చాలా హార్డ్గా ఉంది, అసలు 1% కూడా మీకు మూవ్ అవ్వట్లేదు అనుకున్నా సరే అది చాలా చీప్ క్వాలిటీ. మీకు మినిమం ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఆ సబ్ ఆఫర్ అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉందా లేదనేటువంటిది ఫిజికల్గా కూడా చెక్ చేసుకోండి. అలా దీంతో పాటు ఏం చేస్తారంటే చాలా సబ్ ఆఫర్స్కి బ్యాక్ సైడ్ మనకి కనెక్టివిటీ పోర్ట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. లైక్ మనకి సౌండ్ బార్ నుండి వచ్చేటువంటి పిన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఏంటంటే 5.1 మనం కనెక్ట్ చేసే పిన్స్ కావచ్చు, ఈ పిన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ పిన్స్లో మీకు ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా లేదనేటువంటిది 1-2 సార్లు చెక్ చేసుకోండి. అదేంటి బ్రో కొత్త దగ్గర డ్యామేజెస్ ఎందుకు ఉంటాయి అనుకుంటున్నారా? మనకి సౌండ్ బార్స్ అలాగే చాలా ఎలక్ట్రానిక్స్ ఏంటంటే ఆన్లైన్లో రిప్లేస్మెంట్ లేదా రిఫండ్ అనేటువంటి ఉంటాయన్నమాట. చాలామంది పర్చేజ్ చేసి అవి నచ్చుకోవాలి లేదా డ్యామేజెస్ ఉన్నాయని చెప్పేసి రిఫండ్ అయితే చేస్తారు, లేదా రిప్లేస్మెంట్ అయితే చేస్తారన్నమాట. అటువంటి రిప్లేస్మెంట్ అయినటువంటి ప్రోడక్ట్ మనకు వచ్చిందనుకోండి, దాంట్లో డ్యామేజ్ ఏమైనా ఉంటే మనం చెక్ చేసుకోకపోతే ఆఫ్టర్ 7 days రిప్లేస్ చేయాలన్నా సరే చేయలేమన్నమాట. అందుగురించి ఆ కనెక్టివిటీ పిన్స్ అన్ని కూడా ముందుగా అయితే మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా టోటల్ సబ్ ఆఫర్ చెక్ చేయాలన్నమాట. దాని తర్వాత సౌండ్ బార్ చెక్ చేయాలన్నమాట. సౌండ్ బార్ మీద మనకి ఎక్కడ స్క్రాచెస్ కానీ డన్స్ కానీ ఏమన్నా ఉన్నాయంటే అనేటువంటిది టోటల్ ఫిజికల్ వారీగా అంతా కూడా చెక్ చేయండి. దాని తర్వాత మన ఫ్రంట్ కనిపిస్తున్న మెష్ ఏదైతే ఉందో ఈ మెష్ చాలా సౌండ్ బార్స్ ఏంటంటే నేను రివ్యూ కోసం కొంటా ఉంటాను కదా, నాకు చాలా సౌండ్ బార్స్ ఏంటంటే కొంచెం డన్స్ అనేటువంటి కనిపించాయన్నమాట. వాటిని మళ్ళీ రిప్లేస్ చేసి వేరే సౌండ్ బార్స్ కూడా తెప్పించిన రోజులు అయితే ఉన్నాయి. అందుగురించి చెప్తున్నా ఆ మెష్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అనమాట. ఆ డిజైనే కదా అని చెప్పి వదిలేకండి. ఆ డిజైన్ మీకు కంప్లీట్గా ఉందా లేకపోతే అక్కడ డన్స్ ఉన్నాయనేటువంటిది మీరు మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేయడం మ్యాండేటరీ అనమాట. అలాగే సౌండ్ బార్ బ్యాక్ సైడ్ కూడా కనెక్టివిటీ పోర్ట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ పోర్ట్స్ కూడా మీరు 1-2 సార్లు అయితే చెక్ చేయండి. ఈ విధంగా టోటల్గా మీరు ఫిజికల్ వారీగా సౌండ్ బార్ని, సబ్ ఆఫర్ని అలాగే శాటిలైట్ స్పీకర్ని అయితే మీరు టోటల్గా చెక్ చేసుకోండి. ఎక్కడ డ్యామేజ్ ఉన్నా సరే మీకు సౌండ్ క్వాలిటీ అనేటువంటిది 40% డిక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు అంతా బాగానే ఉంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కొన్ని సౌండ్ బార్స్ బాక్స్లోనే HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కొన్ని సౌండ్ బార్స్లో HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేయరు అనమాట. సో బాక్స్లో ప్రొవైడ్ చేసిందంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. సో అలా కాకుండా బాక్స్లో ప్రొవైడ్ చేయకపోతే ఇక్కడ మీకు ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద మీరు ట్యాప్ చేస్తే ద బెస్ట్ HDMI కేబుల్ లింక్స్ అన్ని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని మీద డెడికేటెడ్గా వీడియో కూడా అప్లోడ్ చేసామన్నమాట. ఒక్కసారి మీరు ఆ వీడియో కూడా చూడండి, మీ ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఈ HDMI కేబుల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం. సో అక్కడ నుండి మీ బడ్జెట్లో ద బెస్ట్ HDMI కేబుల్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎక్కువేమి పెట్టను, మీ బడ్జెట్ ఆధారంగా 3 లేదా 4 కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వాటిలో ఏది పర్చేజ్ చేసుకున్నా సరే మీ సౌండ్ బార్స్కి ద బెస్ట్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ HDMI కేబుల్ని సౌండ్ బార్ దగ్గర నుండి మీరు టీవీలో ARC పోర్ట్ అయితే ఉంటుంది, ఆ పోర్ట్కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నాక
టీవీ ఆన్ చేసుకొని సెట్టింగ్స్లోకి అయితే రండి. సెట్టింగ్స్లోని సౌండ్ అని చెప్పేసి ఉంటుంది. సౌండ్లో మీకు ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది, లేకపోతే ఎడిషనల్ సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది అన్నమాట సౌండ్లోని. సో దాంట్లోకి వెళ్ళాక ఏం చేస్తారంటే ఏఆర్సీ పోర్ట్ ఆన్ లేదా ఆఫ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేస్తే మాత్రమే అక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సౌండ్ బార్ కనెక్ట్ చేయకపోతే అక్కడ డిస్ప్లే అయితే అవ్వదు అనమాట. ఇక్కడ మీరు ఏఆర్సీ పోర్ట్ అయితే ఖచ్చితంగా ఎనేబుల్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రం మీకు ఏఆర్సీ పోర్ట్ ఏదైతే ఉందో అది 100% వర్క్ అవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఆన్ చేసుకున్నాక మీరు యూట్యూబ్లో డిఫరెంట్ ఆడియో సాంగ్స్ అనేటువంటి ఉంటాయి కదా, ఆ సాంగ్స్ అన్ని కూడా ఒకసారి ప్లే చేసుకోండి. ఎలా వస్తుంది ఏంటనేటువంటిది మీరు ఇనిషియల్గా చెక్ చేసుకోండి. సో ఓకే, టీవీని రిమోట్ ఉపయోగించుకొని టర్న్ ఆఫ్ చేసేయండి, మళ్ళీ టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేసి మళ్ళీ ఎంత ఏదైతే వీడియోస్ ప్లే చేశారు మళ్ళీ అదే వీడియోస్ ప్లే చేయండి. సేమ్ వాల్యూమ్ అలాగే సేమ్ క్వాలిటీ వస్తుంది అనుకుంటే ఆ సౌండ్ బార్ మీ టీవీ ప్రాపర్గా సెట్ అయిపోయినట్టే, ఏ ప్రాబ్లం కూడా లేదు. కాకుంటే కొన్ని సౌండ్ బార్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్కసారి టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా మన సౌండ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, అలా వాల్యూమ్ కూడా డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. అలాగే మన సెట్టింగ్లో ఇందాక ఏఆర్సీ మోడ్ ఆన్లో చేసాం కదా, అది ఆఫ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. లేకపోతే మన పెన్ డ్రైవ్ ద్వారా ఏమైనా మూవీస్ అయినా ప్లే చేస్తున్నప్పుడు ఆ సాంగ్స్ అనేటువంటి మన సౌండ్ బార్ ద్వారా రావన్నమాట. మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే మాత్రమే రావడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా టీవీస్ చాలా సౌండ్ బార్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు సింక్రనైజేషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క సౌండ్ బార్ కూడా ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉందనుకుంటే ఆ సౌండ్ బార్ మీ టీవీగా సెట్ అవ్వదన్నమాట. మీరు వెంటనే దాన్ని వెనక్కి పంపించేసుకోవడం ఏదో చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మీ టీవీకి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అంతే తప్ప సో మీరు హెచ్డిఎంఐ కేబుల్స్ అనేవి తీసి పెట్టి కొత్త కొని పెట్టినా సరే ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుందంటే మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది సౌండ్ బార్ తీసేసి ఆ ప్లేస్లో వేరే సౌండ్ బార్ అనేటువంటిది మీ టీవీకి కనెక్ట్ చేసుకోవాలి, అంతే తప్ప మీరు అలాగే యూజ్ చేస్తే మాత్రం క్వాలిటీ అనేటువంటిది డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు సౌండ్ బార్ కొనగానే ఇప్పుడు చెప్పినటువంటి ఈ మెథడ్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వడం మస్ట్ అండ్ షుడ్. ఆ తర్వాత ఇవన్నీ కూడా పాస్ అయ్యింది, పర్ఫెక్ట్గా ఉంది, మా టీవీ సింక్ అయింది అనుకున్నాక ఇప్పుడు చెప్పేటువంటి సౌండ్ క్వాలిటీ టెస్టింగ్ అనేటువంటి చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ వచ్చినప్పటికి బేస్ని మనం చెక్ చేసుకోవాలి. బేస్ మనకి 2 టైప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చినప్పటికి హయ్యర్ బేస్ అన్నమాట. ఈ హయ్యర్ బేస్ వచ్చినప్పటికి మనం వినగలుగుతాం అన్నమాట, గపా వస్తూ ఉంటుంది, అది మనం సింపుల్ మన చెవులతో వినగలుగుతాం అన్నమాట. సెకండ్ వచ్చినప్పటికి లోయర్ బేస్, ఇది మనం వినలేం, జస్ట్ మన బాడీ అనేటువంటి ఫీల్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే కంప్లీట్గా ఫ్రీక్వెన్సీ రేంజ్ బట్టి మన బాడీ అనేటువంటి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే మీకు ఊరేగింపులోని డీజే బాక్సులు పెడతారు కదా, వాటి దగ్గరికి నిలబడండి మీరు, లేదా కొంచెం దూరం నిలబడ్డా సరే దాని యొక్క వైబ్రేషన్, దాని యొక్క ఫ్రీక్వెన్సీకి మీ హార్ట్ బీట్ అనేటువంటి టపా గుద్దుకుంటూ ఉంటుంది. మీకు బాడీ అనేటువంటి తెలియకుండా ఒక రకమైనటువంటి ఊపు అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం లోయర్ బేస్ అని అయితే అంటామన్నమాట. మీరు ఈ బేస్ని చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చినప్పటికీ మీరు కాటేరం ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ పెట్టుకోండి. అందులో మీకు బేస్ అనేటువంటి కంప్లీట్ బూస్టింగ్ లెవెల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు కంప్లీట్ లోయర్ బేస్ అనేటువంటి చాలా క్లారిటీ అయితే వినపడడం జరుగుతుంది. సెకండ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీకు డిఫరెంట్ బేస్ పోస్టర్ సాంగ్స్ అనేటువంటి లేదా ఆ మ్యూజిక్స్ అనేటువంటి యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి, వాటిని కూడా మీరు అయితే పెట్టుకొని వినండి. మీకు అక్కడ వాకర్స్ కానీ ట్విట్టర్స్ కానీ ట్రబల్స్ కానీ ఏమి కూడా రావు, ఓన్లీ లోయర్ బేస్ మాత్రం హెవీగా ఉంటుంది, హయ్యర్ బేస్ అయితే మీకు చాలా క్లారిటీగా అయితే వినపడడం జరుగుతుంది. ఈ టైప్లో మీరు బేస్ పోస్టర్ సాంగ్స్ అనేటువంటి లేదా మ్యూజిక్స్ అనేటువంటి పెట్టుకుంటే మీకు ఆ బేస్ అనేటువంటి ఏ విధంగా వస్తుంది ఏంటి అనేటువంటిది మీ ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ టైంలో ఏంటంటే సబ్బఫర్ అనేటువంటి వైబ్రేట్ అవ్వకూడదు. చాలా సబ్బఫర్స్ చూస్తాం మనం, వైబ్రేట్ అయిపోతుంటుంది అనమాట ఫుల్ వాల్యూమ్లో. సో మీరు పర్చేస్ చేసిన సబ్బఫర్ వైబ్రేట్ అయితే కాకూడదు, జస్ట్ మనం ఎలా ఉందో అలాగే ఉండాలి. ఆ యొక్క స్పీకర్ ఏదైతే ఉందో సబ్బఫర్ స్పీకర్ అది మనకు వైబ్రేట్ అవుతుంది, అది కామన్. బట్ స్పీకర్ అనేటువంటి వైబ్రేట్ అయితే కాకూడదు అనమాట. దీనికోసం మీరేం చేస్తారంటే హార్డ్ సర్ఫేస్ లైక్ మన ఫ్లోర్ మీద అటువంటి ప్లేస్లో మాత్రమే సబ్బఫర్ అయితే పెట్టండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే టేబుల్ మీద సబ్బఫర్స్ అయితే పెడతా ఉన్నారన్నమాట. సో చాలా మంది షెల్ఫ్లో కూడా పెడుతున్నారు, షెల్ఫ్లో కూడా పెట్టకండి. హార్డ్ సర్ఫేస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా సౌండ్ బార్స్ ఉండి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే లోయర్ బేస్ ఒక పంచింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. అది మన బేస్ వచ్చినప్పుడు చాలా ఇట్లా బూమ్ 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 అని చెప్పేసి రావడం జరుగుతుంది తప్ప మనకు పంచింగ్ అనేటువంటి మిస్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు పర్చేస్ చేసిన సౌండ్ బార్లో ఆ పంచింగ్ డెప్త్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అనేటువంటి మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోండి. అంతే తప్ప బూమ్ 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 అని వస్తుంది అనుకోండి, అది టోటల్గా ఆర్టిఫిషియల్ సౌండ్ అనమాట. అంటే డిఎస్పి టెక్నాలజీ ఉంటుంది, ఆ టెక్నాలజీ క్రియేట్ చేసేటువంటి బేస్ తప్ప మీకు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ క్రియేట్ చేసినటువంటి బేస్ అయితే రావట్లేదని మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మీ బేస్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చింది కదా. ఆ తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ట్రబల్స్ గురించి అనమాట. ఈ ట్రబల్స్ పెద్ద ఏమీ కాదు, లైక్ మనకి వర్షం వస్తున్నప్పుడు ఆ వర్షం చినుకులు వచ్చేటువంటి సౌండ్ కావచ్చు, అలాగే మనకి గాజు పెంకులు పగిలినప్పుడు వచ్చేటువంటి సౌండ్ కావచ్చు, అలాగే మనకి హీరో అడవిలో పరిగెడుతున్నప్పుడు వచ్చేటువంటి ఆకుల సౌండ్ కావచ్చు, అలాగే గిటార్ సౌండ్ కావచ్చు. ఇటువంటి సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎంత షార్ప్గా వినపడుతుంది అనేదే మనకి ఈ ట్రబల్స్ యొక్క మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ మనం వాకల్స్ గురించి మాట్లాడుకోవాలి. వాకల్స్ అంటే ఏమీ కాదు, ఇప్పుడు మనం మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవే మాట వాకల్స్ వచ్చేటప్పటికి. ఈ వాకల్స్ మనం టెస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, న్యూస్ ఛానల్స్ పెట్టుకోండి. అందులో యాంకర్స్ మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాట యొక్క క్వాలిటీ అలాగే డెప్త్ అనేటువంటిది ఎంత షార్ప్గా ఉంది అనేటువంటి చూడాలి. అలాగే మనకి కొద్దిగా ఓల్డ్ మూవీస్ అయితే ఉంటాయి, అందులో ఏంటంటే మనకి వాకల్స్ క్లారిటీగా వినపడుతుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేటువంటి అంతగా ఉండదన్నమాట. అటువంటి మూవీస్ పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సాంగ్స్లో కూడా చాలా వాటిలో మనకి మ్యూజిక్ అనేటువంటి చాలా తక్కువ అయితే ఉంటుంది, అలాగే లిరిక్స్ అనేటువంటి చాలా క్లారిటీగా అయితే ఉంటాయి.
అనమాట. అటువంటి సాంగ్స్ కూడా పెట్టుకొని ఒక్కసారి మీరు ఆ సాంగ్స్ అన్నీ కూడా వినండి. మీకు ఆటోమేటిక్గా వోకల్ క్లారిటీ అలాగే డెప్త్ అనేటువంటి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనం మిడ్స్ గురించి మాట్లాడుకోవాలి. మిడ్స్ అంటే ఏమీ కాదు భయ్యా, చాలామంది ఏంటంటే మిడ్స్ అంటే ఏంటి అనేది అడుగుతున్నారు. మిడ్స్ అంటే ఏమీ కాదు, అవి కూడా మనం వోకల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ డెప్త్ ఏదైతే ఉందో, ఆ తెడిదనం ఏదైతే ఉందో దాన్నే మనం మిడ్స్ అనేది అంటామన్నమాట. చాలా సౌండ్ బార్స్ ఏం చేస్తాయంటే ఆ యొక్క డెప్త్ ఏదైతే ఉందో అంటే తెడిదనం ఏదైతే ఉందో అది మిస్ చేసేసి అక్కడంతా కూడా కంప్లీట్ షార్ప్ అనేటువంటి చేసేసి మీకు ఆ డెప్త్ అనేటువంటి వినపడకుండా చేస్తుంది అనమాట. పోనీ వినపడ్డా సరే అది మీకు అంత హై లెవెల్ అయితే ఉండదు. దీన్ని ఏమంటే మిడ్స్ బాగోలేదు లేదా మిడ్స్ బాగున్నాయి అనేది మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఒకటో రెండో సౌండ్ బార్స్ యూస్ చేసినంత మాత్రం ఈ మిడ్స్ మీద అవగాహన అయితే రాదు అనమాట. మీరు నెంబర్ ఆఫ్ సౌండ్ బార్స్ ఎట్ ఏ టైం టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క మిడ్స్ డెప్త్ అనేటువంటి తెలియడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూడాల్సింది వాల్యూమ్ గురించి. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వాల్యూమ్ మనం ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సౌండ్ బార్లో హైయెస్ట్ వాల్యూమ్ వచ్చినప్పుడు 30 ఉందనుకుందాం. ఈ 30ని మీరు 3 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. 10, 20, 30 ఇలా డివైడ్ చేయండి. ఫస్ట్ వచ్చేటప్పటికి లో, నెక్స్ట్ వచ్చేటప్పుడు మిడ్, తర్వాత వచ్చేటప్పుడు హై అన్నమాట. సో ఫస్ట్ మీరు లోలో చెక్ చేసుకోవాలి. లోలో చెక్ చేసుకున్నప్పుడు ఒక సాంగ్ పెట్టండి. ఆ సాంగ్లో మనకి అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండాలన్నమాట. మీకు సింపుల్గా కావాలనుకుంటే మనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది కదా వెంకటేష్ గారిది. సో అందులో మనకి లాస్ట్ సంక్రాంతి సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళైతే యూజ్ చేశారనమాట. ఆ సాంగ్ ప్లే చేయండి. అది మీరు ఫుల్గా అయితే వినండి ఆ సాంగ్ అంతా కూడా. అందులో మనకి వోకల్స్ ఎలా వస్తున్నాయి, అలాగే బేస్ ఎలా వస్తుంది, ట్రబుల్స్ ఎలా వస్తున్నాయి, మిడ్స్ ఎలా వస్తున్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు అయితే నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు 10 నుండి 20కి వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసి మళ్ళీ అదే సాంగ్ని రిపీట్ చేయండి. సో మీకు 10లో వచ్చినటువంటి ఆ క్వాలిటీ ఏదైతే ఉందో సేమ్ క్వాలిటీ 20లో కూడా వస్తుందా లేదా ఏమైనా చేంజ్ అయ్యిందా అనేటువంటి చూసుకోండి. వాల్యూమ్ ఎలాగో మారుతుంది, బట్ ఆ సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేటువంటిది మీరు మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోండి. సో సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది అనుకోండి. సో మనకి సెకండ్ స్టెప్ కూడా పాస్ అయింది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఫుల్ వాల్యూమ్ పెట్టండి. సో ఫుల్ వాల్యూమ్ పెట్టేసి మళ్ళీ అదే సాంగ్ మళ్ళీ రిపీట్ చేయండి. రిపీట్ చేస్తే మన సాంగ్లో డెప్త్ కానీ ఆ క్వాలిటీ కానీ సేమ్ మేనేజ్ చేస్తుందా, లేకపోతే మనకి వాల్యూమ్ అనేది బొంగురుగా వస్తుంది, అలాగే మనకి వోకల్స్ని బేస్ అనేది డామినేట్ చేస్తుంది, లేకపోతే ట్విట్టర్ సౌండ్స్ బేస్ని డామినేట్ చేస్తుంది అనేటువంటి చాలా క్లియర్గా అయితే మీకు అర్థం అవడం జరుగుతుంది అనమాట. ఈ 3 స్టెప్స్లో మీరు చెక్ చేశారంటే మీ సౌండ్ బార్ యొక్క వాల్యూమ్తో పాటుగా సౌండ్ క్వాలిటీ కూడా మీకు అయితే అర్థం అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన సరౌండింగ్ ఎఫెక్ట్ విషయానికి వచ్చినట్టయితే చాలా సౌండ్ బార్స్ డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్, అలాగే 5.1, అలాగే 5.2.1, 7.2.1 ఈ టైప్ ఛానల్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇందులో మనకి సరౌండింగ్ ఎఫెక్ట్ ఏ విధంగా టెస్ట్ చేయాలంటే సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి డాల్బీ అట్మాస్ ఆడియో అని చెప్పి కొట్టండి. సో డాల్బీ వాళ్ళే 2 ఆడియోస్ అయితే వస్తాయి అన్నమాట. ఆ 2 ఆడియోస్ ప్లే చేసుకోండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అంతే తప్ప మీరు రకరకాల సినిమాలు చూసి ఏం చూసినా సరే మీకు ఎక్కడెక్కడో పెడతారు మ్యూజిక్ కంపోజర్ వచ్చినప్పుడు అత్మాటు మీకు ఆ డాల్బీ అట్మాస్ పార్టీషన్ అనేటువంటిది రాదు అనమాట. సో అందు గురించి ఇది పెట్టుకున్నారంటే సింపుల్ పార్టీషన్ అయితే అవుతుంది. ఓ 30 సెకండ్లు అంతా ఉంటుంది ఆ వీడియో, అది మీరు పెట్టుకోండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా. ఆ తర్వాత మెయిన్ చెక్ చేసుకోవాల్సింది మనకి ఐసీ కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది కూడా మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేటువంటి సౌండ్ బార్స్ చాలా వరకు నేను కంప్లీట్ ఇండెప్త్గా చెక్ చేస్తాను అనమాట. అంటే వాటిని విప్పదీసి కూడా చెక్ చేసిన రోజులు అయితే ఉన్నాయి కొన్ని సౌండ్ బార్స్. సో మ్యాక్సిమం నేను చూసిన సౌండ్ బార్స్ అన్నింటిలోనే కూడా సింగిల్ ఐసీ మాత్రమే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం 5.1 వేల ప్రొవైడ్ చేసే సింగిల్ ఐసీ అయితే ఉంటుంది. దీనివల్ల మనకి ఐసీ మీద లోడ్ అనేటువంటి ఎక్కువ పడి త్వరగా కాలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, అలాగే త్వరగా చెడిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే సౌండ్ క్వాలిటీ కూడా తగ్గిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అందు గురించి చాలామంది ఇప్పుడు మేము సౌండ్ బార్ పర్చేసి 7 months అయ్యింది, మేము ఎక్కువ యూజ్ చేస్తాం, బట్ సౌండ్ క్వాలిటీ తగ్గిపోయింది, వాల్యూమ్ తగ్గిపోయింది అని చెప్తున్నారు. మెయిన్ రీజన్ ఈ ఐసీ మీద లోడ్ పడడం వల్ల అనమాట. ఎందుకు ఒక్కరికి కనీసం 2 ఐసీలు ఇచ్చినా సరే ఈ ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఏంటి సౌండ్ బార్ వాళ్ళందరూ కూడా ఇదే విధంగా అయితే చేస్తారన్నమాట. అయితే మీరేం చేస్తారంటే 30 minutes నుండి 1 hour ఏదో ఒక సాంగ్ ఫుల్ వాల్యూమ్లో ప్లే చేయండి. ఇలా ప్లే చేస్తే 1 hour తర్వాత మీ సౌండ్ బార్ ఓవర్గా హీట్ అవుతుంది అనుకోండి. సో ఖచ్చితంగా డిఫెక్టెడ్ ప్రోడక్ట్ అనమాట. సో దాన్ని మీరు రిప్లేస్ చేసుకుంటారు, రిటర్న్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకోండి. అదైతే మాత్రం మీకు అంత సూటబుల్ కాదు, మీకు లాంగ్ రన్లో ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు సౌండ్ బార్ పర్చేస్ చేశాక మ్యాండేటరీ కింద చెక్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది మీ సౌండ్ బార్ యొక్క వర్త్ ఏంటి అనేటువంటి. అంతే తప్ప పేపర్ మీద కనిపిస్తున్నటువంటి ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ కావచ్చు, లేకపోతే అవన్నీ మీరు చూసినా సరే మీకు రియల్ లైఫ్లో అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. ఎప్పుడు కూడా మనం రియల్ టైంలో చెక్ చేస్తే మాత్రం దాని యొక్క క్వాలిటీ కానీ డెప్త్ కానీ తెలుస్తుంది తప్ప పేపర్ మీద చూసినంత మాత్రం ఏమీ కూడా తెలియదు అన్నమాట. నేను ఏదైనా సౌండ్ బార్ పర్చేస్ చేశానంటే మాత్రం కనీసం 10 రోజులు దాన్ని కంప్లీట్ ప్రతి డిపార్ట్మెంట్ యూజ్ చేసి అరగదీసి అప్పుడు మాత్రమే రివ్యూస్ అనేటువంటి మీ ముందు తీసుకొస్తాం. అంతే తప్ప ఏదో కొనేసాం మీకు రివ్యూ ఇచ్చేయాలి అన్నదైతే నాకు ఉండదు. నాకు ఏది కూడా ఫ్రెండ్స్ చెప్తే నమ్ముతారో లేదో కానీ చాలా ఇన్డెప్త్గా వెళ్తాను అనమాట. నేను ఏ చిన్న పాయింట్ అయినా సరే ఇన్డెప్త్గా వెళ్ళి అప్పుడు మాత్రం మీ ముందు తీసుకొస్తాను తప్ప అది ఏదో చెప్పాలి అన్న పాయింట్ అయితే మీ ముందుకు రానమాట. నాకు కంప్లీట్ రీసెర్చ్ అనేటువంటి చాలా బాగా ఇష్టం. ఇన్డెప్త్గా రీసెర్చ్ చేస్తాను మరి దేని గురించి అన్నా సరే. సో ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకొని నేను 100% మీరైతే నమ్మొచ్చు. చెప్పే ప్రతి మాట కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇచ్చేలాగానే ఆ మాటలు అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. సో అందు గురించి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ద జెన్యూన్ కంటెంట్ మాత్రం మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. సో మరొక మంచి
మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.